స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనైనా ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ నియోజకవర్గ నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని జగన్ వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న జగన్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. అయినా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి చోట వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నిక విధానం మంచిదేనన్న జగన్ బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టాలని నేతలకు సూచించారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం.